ప్రజాస్వామ్యం అంటే మీ అందరికీ కూడా తెలుసు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నుకోవడమైనటువంటి ప్రభుత్వం. కానీ రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్ని ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల మనసును ఎరిగి తెలుసుకుని రాజకీయాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు అన్నిటినీ కూడా నడిపి అటు పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో, పార్టీలో ఉన్నటువంటి నాయకులను గాని, కార్యకర్తలను గాని, సాధారణ ప్రజలను గాని ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తిపరిచి అటు పరిపాలనలో ఒక మనసున్న మహారాజుగా పరిపాలన అందించి అన్ని సామాజిక వర్గాల్ని, అన్ని మతాలని, అన్ని కులాల వారిని కూడా కలిసికట్టుగా తనతో కలుపుకొని అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి అన్నిటినీ కూడా సమతుల్యంగా భావించి పరిపాలన అందించినటువంటి ఆయన ఒక మనసున్న మహారాజుగా ఈ రోజు ప్రజల్లో మనసుల్లో నిలిచిపోయాడని అంటే అది అతిశయోక్తి కాదు అని నేను మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఈ వర్తమాన రాజకీయాల్లో మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అధికారం అన్నటువంటిది శాశ్వతం కాదు. అది మీ అందరికీ, మనందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజు జరుగుతున్న రాజకీయాలు అధికారం రాగానే ప్రతిపక్షాలను గొంతు నొక్కడం, ప్రతిపక్షాల నాయకుల్ని ఒక శత్రువులుగా చూడడం ఒక ఆనవాయితీగా మారింది. అంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇది ఎప్పుడు మొదలు ప్రారంభించబడ్డాయో నాకు తెలియదు, కానీ ఇది మంచి ప్రెసిడెంట్ కాదు అన్నటువంటి విషయాన్ని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతిపక్షం అనంటే అంశాల వారీగా ఇష్యూస్ మీద అధికార పక్షాన్ని విమర్శిస్తుందే కానీ శత్రువుగా అధికార పక్షం ప్రతిపక్షాన్ని పరిగణించకూడదు ప్రజాస్వామ్యంలో అని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా సభాముఖంగా. మన జీవితాలన్నీ ఈ రకంగా కాదు, ఇంకా ఎక్కడో ఉండేటటువంటివి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ప్రతి ఒక్కరికి సభాముఖంగా, మీడియా మిత్రులకి, ఈ సభకు విచ్చేసినటువంటి నా సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.